అతి కొద్ది రోజుల్లోనే ముందు వైద్య శాఖ మంత్రి గారితో మీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఆ మీటింగ్ లో నేను కూడా కూర్చుంటాను. న్యాయమైన మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో తిన్న ఖండంగా ఎప్పుడు ఎవడొచ్చి మన ఇబ్బంది పెడతాడో, ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారనే భయంతో నా గ్రామీణ ప్రాంత వైద్యులు ఉన్నారో వారికి పూర్తి భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏవైతే రావాలో న్యాయబద్ధంగా మీకు ఒక క్లారిఫికేషన్ దాన్ని ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నాది. ఏదో గతంలో అంటే మనం అధికారంలో లేం, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం. మీరు కోరుకున్న మీ మనసులో ఉన్న ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం. ఏదైతే సామాన్య ప్రజలకి ప్రతి పౌరుడికి ఒక భరోసా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెప్పిన మాట పూర్తిగా తూచా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయం చేస్తుందనే నమ్మకమే మొన్న ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి కారణం. ఆ నమ్మకాన్ని 100% చిన్న తేడా రాకుండా ప్రజల కోరుకునే ప్రజా పాలన ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఈనాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులుగా మేమందరం ఉండి పనిచేస్తున్నాం. మీరు అడిగే సమస్య చాలా చిన్న సమస్య, అది సమస్యే కాదు. ఒక గంట మీతో కూర్చుంటే వాటికి మార్గాలు తప్పకుండా కనుగొని వాటిని చట్టం రూపంలో చేసి మీకు పూర్తి హక్కులు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీ అందరికీ వేదిక మీద